ఎట్లున్నారు అక్క సంవత్సరంన్నర కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో? అసలు పరిపాలన జరిగిందా మీరే చెప్పండి. రాష్ట్రంలో అసలు పరిపాలన ఉందా? నా క్వశ్చన్ కూడా కంప్లీట్ కానిస్తలేరు, ఎందుకు అంత ఫైరింగ్ ఉన్నారు? కాదు, రాష్ట్రంలో అధికారం రాకముందు రేవంత్ రెడ్డి ఊరూరా పోయిండు, వాడ పోయిండు, అక్కడ ఉన్న గుడిలల్లో దేవుళ్ళ మీద ఒట్టేసి మొత్తం కూడా కేసీఆర్ నాశనం చేసిండు మన తెలంగాణని, అప్పుల పాలు చేసిండు ధనిక రాష్ట్రాన్ని. ఒకవేళ మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే 100 రోజులలో మీకు హామీ పూర్తి చేస్తా అని చెప్పిండు అన్నాడు. 100 రోజులు అయిపోయిందా? ఎన్ని రోజులు అయింది ఇప్పటికి? మళ్ళీ వాళ్ళంతా మంచిగా ఇన్ని మూటలు ముళ్ళలు చదువుకొని రాహుల్ గాంధీకి ఇప్పటికీ 30 సార్లు 40 సార్లు పోయి ఢిల్లీలో ఇచ్చేసి వచ్చిండు. మళ్ళీ ఇక్కడ పేద ప్రజలకు ఇచ్చిన హామీలు ఎందుకు పూర్తి చేయట్లేదు? అసలు ప్రజాపాలన జరుగుతుందా, కన్ఫ్యూజన్ పాలన జరుగుతుందా, రాహుల్ గాంధీ పాలన జరుగుతుందా? మీరు ఒకసారి కాంగ్రెస్ వాళ్ళని అడగండి. రాహుల్ గాంధీ గారిని వారు కలిస్తే తప్పే ఉంది అంటే, వాళ్ళ పార్టీ హైకమాండ్ పార్టీ అధినేత కదా, పోయి కలిస్తే తప్పే ఉంది. రాహుల్ గాంధీని కలవడానికి మూటాముల్లా చదువుకొని ప్లేన్ టికెట్లు పెట్టుకొని అంటే ఆడికిడికి ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉన్నాయి రేవంత్ రెడ్డికి. ఇక్కడ పేద ప్రజలకు ఇస్తా అన్న 2500 ఇవ్వడానికి డబ్బులు లేవు, 4000 రూపాయల పెన్షన్ ఇవ్వడానికి డబ్బులు లేవు, తులం బంగారంకి డబ్బులు లేవు, నిరుద్యోగ భృతికి డబ్బులు లేవు, రైతు రుణమాఫీకి డబ్బులు లేవు, కౌలు రైతులకు 15,000 రూపాయలకు డబ్బులు లేవు, ఉద్యోగస్తులకు జీతాలకు డబ్బులు లేవు. ఏడిస్తారు? మళ్ళీ వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు జీతాలు? సంవత్సరం కాలం నుంచి రేవంత్ రెడ్డి జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు? కార్లలో ఎందుకు తిరుగుతున్నారు? ఆయన ఇంకా కాన్వాయ్లు ఎందుకు పెట్టుకుంటున్నారు? ప్లేన్లు ఎందుకు తిరుగుతున్నాడు? హెలికాప్టర్లలో ఎందుకు తిరుగుతున్నారు? ఆయన ఓపెనింగ్ కి వస్తే డీజేలు ఎందుకు పెట్టుకొని వస్తున్నాడు? నీకైతే డబ్బులు ఉంటాయి, బరాబర్ నీకు డబ్బులు వస్తాయి. పేద ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తి చేయాలంటే ఖజానా నిల్లు.